ఇచ్చిన మన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జుత్తుగా నాగరాజు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్, జనసేన. అందరికీ నమస్తే అండి. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అలాగే రేపు 17వ తేదీన జరగబోయే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికలో జరగబోయే భారీ సభకి వాలంటీర్స్ కమిటీ అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిస్వార్థంగా తీసుకున్న నిర్ణయం ఉందో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదునైన వ్యూహాలతో పవన్ కళ్యాణ్ గారు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలయికలో భారీ విజయాన్ని ఈ రాష్ట్రంలో చూడబోతున్నాం. రేపు 17వ తేదీని దీనికి రేపు ఎన్నికల్లో సాధించబోయే విజయానికి ట్రైలర్ గా మీరందరూ చూడొచ్చు. లక్షలాది మంది జనాభా రేపు సభకి రాబోతున్నారు. 17వ తేదీ సభ నా భూతో నా భవిష్యత్తులో జరగబోతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇక్కడ అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం. మరి దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అని అంటే నిజంగా ఈ సభకి మరి ఒక చరిత్రగా మిగిలిపోతుంది. రేపు 17వ తేదీ తర్వాత ఈ సభకి ముందు, ఈ సభకి తర్వాత అనే రాజకీయాల గురించి ప్రజలు మాట్లాడుకోబోతారని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే, ఈ సభకి భారీ ఎత్తున ప్రజలందరూ విచ్చేసి దీన్ని ఘన విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాత్రం తిరిగి ఏ జైలు నుంచి అయితే వచ్చారో తిరిగి ఆ జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు. నీ మోసానికి సంఖ్యలు వేయడానికే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. ఈ రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 గుర్తులపైన కలయికలో జరగబోయే ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.